మళ్ళా ఇలా ఆత్మహత్యలు మొదలైనాయి. మీ 3 నెలల 100 రోజుల పాలనలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి దిగదార్చిండ్రు. ఒకవైపు నీళ్లు లేక, రెండో వైపు కరెంటు సరిగ్గా ఇవ్వక, ఆ ఇచ్చే కరెంటు దొంగ కరెంటు ఇస్తూ ఇలా కరెంటు షాక్ కొట్టి కొంతమంది చనిపోతున్నారు. ఆర్థిక బాధలతో కొంతమంది చనిపోతున్నారు. పంట ఎండిపోయి గుండె అవిసిపోయి చనిపోతున్న రైతులు కొంతమంది. ఇలా మరలా 2014 కంటే ముందే పరిస్థితులను ఈ 100 రోజుల్లోనే తీసుకొచ్చిండ్రు. దానికి సిగ్గుపడండి. ఇప్పుడైనా మేల్కొనండి. ఇక్కడున్న వాళ్ళకు రుణమాఫీ ఇవ్వండి, రైతు బంధు పూర్తిగా ఇవ్వండి, వరి బోనస్ 500 రూపాయలు ఇవ్వండి. వెంటనే ఈ యొక్క 10,000 రూపాయలు మీరు ఇస్తున్న దాన్ని 2 లక్షల ఎకరాలకి ఎన్యూమరేట్ చేయాలి, వాళ్ళకి వెంటనే ఇవ్వాలి. ఎలక్షన్ కమిషన్ నిబంధనలు అడ్డున్నాయంటే పర్మిషన్ తీసుకోండి. నష్టపోయిన రైతులు ఉన్నారని చెప్పండి. తప్పనిసరిగా వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. చేత కాకపోతే మీకు ఇవ్వరు. చేతనైతే ఖచ్చితంగా ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా కాపాడుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. ఎప్పుడు పాత ప్రభుత్వాన్ని తిట్టడం, వాళ్ళు అజ్జేయలే ఇజ్జేయడం అనడం, మేము చేయలేదంటే లెక్కలు సరిపోవు. లెక్కలు చూపిస్తున్నాం. నెంబర్ 1 వరిలో ఉన్నాం, నెంబర్ 1 పామాయిల్లో ఉన్నాం, నెంబర్ 1 అన్నిట్లలో ఉన్నాం. ఆ ఉన్నది వాస్తవం కాదా? మీ అధికారుల దగ్గర నుంచి లెక్కలు తీసుకోండి, కేంద్రం దగ్గర అధికారుల లెక్కలు తీసుకోండి. అంతేగాని ఏం చేయలే అంటే సరిపోదు. ఖచ్చితంగా చేసినాం. కాబట్టి అంతేకాకుండా మేము చివరిగా ఒకటే మాట్లాడుతున్నాం. మేము 24 గంటల కరెంటుని మేము గత 4 సంవత్సరాలుగా రైతులకు ఇవ్వగలిగినాం. నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? మేము ఇచ్చినాం కదా. ప్రతి సంవత్సరం దాని డిమాండ్ పెరుగుతుంటే కూడా కనెక్షన్లు ఇచ్చి వాళ్ళకి ఇచ్చినాం కదా. నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ 35,000 కోట్లతో మేమే ఏర్పాటు చేసినాం. కావాల్సిన ట్రాన్స్ఫార్మర్స్ని మేమే ఇచ్చినాం. ట్రాన్స్మిషన్ లైన్స్ని ఏర్పాటు చేసినాం. కొత్త కనెక్షన్లను 10 లక్షల కనెక్షన్లు ఇచ్చినాం. నీకు ఎందుకు చేత కావట్లేదు? ఏం రోగం వచ్చిందో ఆ డిపార్ట్మెంట్కి అని అడుగుతున్నాం. అంతేకాదు సాగునీళ్ళు మేము ఎండాకాలంలో కూడా ఇచ్చినాం కదా గతంలో. ఇవాళ కూడా సాగునీళ్ళు గోదావరిలో పోతున్నాయి కదా. సమ్మక్క బ్యారేజ్ దగ్గర ఉన్న నీళ్ళు ఎందుకు ఎత్తట్లే? అదే కాళేశ్వరం దగ్గర ఉన్న నీళ్ళను ఎందుకు ఎత్తట్లే? ఉన్న నీళ్లను కనీసం వాటి మీద ఉన్న రివ్యూ చేసి దాని గురించి ఇవ్వాలనే సోయి ఎందుకు లేదు మీకని అడుగుతున్నాం. కనీసం 100% నీళ్ళు ఇచ్చిన గత ప్రభుత్వాన్ని తప్పులు పట్టడానికి చిన్న చిన్న పైపు పగిలిపోతే కూడా పైపు సరిగ్గా చేయలేకపోతున్నారే. మిషన్ భగీరథలో అద్భుతమైన సోర్సులు పెడితే సోర్సులో నీళ్లున్నా కూడా ఇలా మంచినీటి కటకట దానికోసం అని చెప్తున్నారు. ఎట్లా మీకు సిగ్గనిపించట్లేదా? మంచినీళ్లు 4 ఏళ్ల నుంచి వెళ్ళి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇచ్చినాం. సాగునీళ్లు ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చినాం. కరెంటు 24 గంటలు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇచ్చినాం. మేము ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థను, ఈ నిర్మాణం చేసిన అద్భుతమైన వసతులను ఎందుకు ఉపయోగించలేకపోతున్నారు? ఏమి రోగం వచ్చింది ప్రభుత్వానికి? 100 రోజుల్లో కూడా కనీసం వీటిని చూడకుండా ప్రతిరోజు ఎన్నికలు, సీట్లు, ఓట్లు బెదిరించడం, అదిరించడం, ఎవరినో వాళ్ళని తీసుకొచ్చేసి పార్టీలో చేర్పించుకోవడం, ఇదేనా పని? ఇలా దాదాపుగా 70-75 లక్షల మంది రైతాంగ కుటుంబాలు ఉంటే వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం లేదా? రైతులని గొప్పగా చెప్పుకుంటారు, వరంగల్ డిక్లరేషన్లు ఇస్తారు, అబద్ధ ప్రచారాలు చేస్తారు. ఎందుకు ఇవ్వరు? ఖచ్చితంగా రైతుల హక్కు, రైతులను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది. ప్రభుత్వం మారొచ్చు. ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం రైతులకు ఇలా ఎక్కువ భాగం 60% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమ మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళని కాపాడాల్సిన పరిస్థితి కూడా ప్రభుత్వాల మీదే ఉన్నది. ఖచ్చితంగా మీరు వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళని వెంటనే ఈ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కొంతమంది చాలామంది ఇలా మీ యొక్క దృష్టి అంతా కూడా వ్యవసాయం మీద కాకుండా అదిరించి బెదిరించే దాంట్లో మీదే ఉన్నది. చాలామంది ఇలా కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ అభ్యర్థులు లేరు. మా అభ్యర్థుల వెంట పడుతున్నారు, బతిలాడుతున్నారు, బామాడుతున్నారు, బెదిరిస్తున్నారు, అదిరిస్తున్నారు, ఎట్లనే తీసుకొచ్చి లోపలేసుకోవాలని పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఇదే సందుగా అని చెప్పి కొంతమంది పిరికి పందలు మొత్తం వాళ్ళ యొక్క వ్యాపారమే రాజకీయమని రాజకీయాన్ని మొత్తం భ్రష్టు పట్టించిన వాళ్ళు ఇలా ఎన్నికైన తర్వాత సిగ్గు ఎగు లేకుండా ప్రజలు ఏమనుకుంటారు, నాయకులు కార్యకర్తలు ఏమనుకుంటారనే మొహమాటం కూడా లేకుండా ఇవాళ తమ యొక్క వ్యక్తిగత స్వలాభం కోసం
ఇలా రాజకీయాన్ని వ్యాపారం చేసి ఇవాళ ఒక పార్టీలో ఎన్నికైన వాళ్ళు ఇంకో పార్టీకి దూకడం అనేది చాలా శోచనీయం. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో ఏ బాధతోని అని చెప్పేసి ఎవరో బాధ పెడుతూ పోతున్నారో, ఏ అక్రమాలు వాళ్ళే బయటపడతాయని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారో, నువ్వేనా అక్రమం చేస్తుంటే అక్రమం కోసం సక్రమం చేసుకుందామని అక్కడికి పోతే ఆ అక్రమాల్ని భారత రాష్ట్ర సమితి బయట పెడుతుంది. ఎవరెవరైతే పిరికి పందల్లాగా అక్రమాలు చేయడానికి పూనుకొని అక్రమాలు సరికాకపోతే మళ్ళా అక్రమాలు మళ్ళా కంటిన్యూ చేద్దాం అనిపోతున్నారో, మీ అక్రమాలను కొనసాగనీయం. ప్రతిపక్షంలో ఉన్న ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడుతాం, వేటాడుతాం. వాళ్ళు చెప్పినట్టే, ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే, ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినట్టే, ఒక పార్టీలో ఎన్నికై మరో పార్టీలోకి పోతే ప్రజలు రాళ్లతో కొట్టాలని చెప్పేసి వాళ్ళు చెప్పిండ్రు. వాళ్ళు రాళ్లతో కొడతారా? కాంగ్రెస్ వాళ్ళ నాయకులకు కూడా వాళ్ళు ఆలోచించాలి. దేంతో మీరు చెప్పిన దాన్ని మీరు పాటిస్తారా లేదా? రాళ్లతో కొడతారో, చెప్పులతో కొడతారో, హుస్సేన్ సాగర్లో ముంచుతారో, అడవిలో కొట్టేసి కొడతారో, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి. ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్న ఎలక్ట్ అయి ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ఆ ఎన్నికను ఇవాళ ప్రజలందరి విశ్వాసంతో ఎన్నికైన తర్వాత విశ్వాసాన్ని పక్కన పెట్టి ఇవాళ ఎవరు పోయినా కూడా ప్రజలు చీప్ కొడతారు, ప్రజలు చెప్పులతో కొడతారు. మీరందరికీ కూడా ఖచ్చితంగా మీరు చేసిన అక్రమాలు మళ్ళా అక్కడ అక్రమాలు చేసినామని మీరు అనుకుంటే, అక్రమాలు సక్రమం చేసుకుందాం అనుకుంటే మాత్రం భారత రాష్ట్ర సమితి వదిలిపెట్టదు. ఆ విధంగా ఎలక్ట్ అయిన వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళాలి. రాజీనామా చేయకుండా ఇంకా ప్రజల విశ్వాసం మాకుందనుకుంటే ఖచ్చితంగా ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు. మీరు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉందని కూడా వాళ్ళను భారత రాష్ట్ర సమితి హెచ్చరిస్తూ ఉన్నది. ప్రజల విశ్వాసాన్ని ఎప్పుడు కూడా మీరేదో చులకనగా తీసుకోవద్దు. అనేక మంది బెదిరించినా కూడా ఆనాడు ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీని కూడా మొత్తం కూడా ఎదుర్కొని అంత పెద్ద కాళీమాత శక్తి అనుకున్న వాళ్ళని కూడా దించేసింది ఈ భారత ప్రభుత్వం, భారత ప్రజలే. ఇవాళ కూడా మీరు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు నాయకుల్ని బెదిరిస్తున్నది, కార్యకర్తలను జైల్లో పెడుతున్నది. ఎవరు ఎక్కడికి పోయినా భారత రాష్ట్ర సమితి నాయకులు ఆ పోలీస్ స్టేషన్కి వస్తాం, వాళ్ళందరినీ కాపాడుకుంటాం. బెదిరించే నాయకులు ఎవరైనా ఇతర పార్టీ వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వంలో ఉండడం పోవడం అనేది జరుగుతుంటే సహజమైన పరిణామం. కానీ అనవసరంగా బెదిరించి అక్రమ కేసులు పెట్టి మరో విధంగా ఇబ్బంది పెడితే మాత్రం ఆ అధికారులు కానీ ఆ నాయకులు కానీ వాళ్ళు కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాలి. వాళ్ళకు కూడా మరలా తగిన శాస్తి తప్పదని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. జై తెలంగాణ. నేను ఒప్పుకోవట్లేదు. అక్రమాలు చేసిందని ఎవరన్నా బాధ పడితే, అక్రమాలు అక్కడ పోతే సక్రమం అవుతాయి అనుకుంటే వాళ్ళు అక్రమాలు చేసినట్లయితే వాటి వెంట పడతా అని చెప్తున్నాం. అక్రమాలు చేసిన వాళ్ళని అక్రమాలు మాకు తెలీదు. వాళ్ళు వ్యాపారమే రాజకీయం అనుకుంటున్నారు. అక్రమం అని వాళ్ళు అనుకుంటుండొచ్చు. ఏదన్నా చేస్తే అక్రమాలు చేసినాం కాబట్టి భయంతో పోతున్నామని అనుకుంటే ఆ అక్రమాలని సక్రమం కానివ్వం. ఆ అక్రమాలు సక్రమం అయితే పోరు. ఆ అక్రమాలు ఇంకా సక్రమం చేసుకోవాలనుకుంటేనే పోతారు. మా దగ్గర ఉన్నప్పుడు అక్రమాలు చేసినని మేము అనుకోవట్లే, చేయనీయలే, అందుకే ఇవాళ అక్కడ పోతున్నాం అంటున్నారు. ఒక ఎమ్మెల్యే మాట్లాడుతూ మేము చేసుకుందాం అనుకుంటే చేసుకొని ఇవ్వలేదు కాబట్టి ఇక్కడికి అక్కడ పోయి చేసుకుందాం అనుకుంటున్నారు. అక్కడికి పోయినా కూడా మీరు చేయబోయేది ఏందో మాకు తెలుసు. మిమ్మల్ని చేయనీయకుండా కూడా మేము అడ్డుకుంటాం, వెంటాడుతాం.